హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! ఈరోజైతే మన వీడియోలో సరికొత్త రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. చూడ్డానికి పాలకోవాలా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నపూసలా కరిగిపోతుంది. ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడానికి గ్యాస్ వెలిగించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల్లో ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తొందరలోనే రాఖీ పౌర్ణమి వస్తుంది కదా! ఇన్స్టెంట్గా రుచిగా ఉండే స్వీట్ ఏదైనా తయారు చేయాలనుకుంటే ఈ స్వీట్ని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. స్వీట్ తయారు చేసుకోవడానికి ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని అయితే తీసుకుంటున్నాను. వీటిని గోధుమలతో తయారు చేస్తారు కాబట్టి స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుని కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఏదైనా నలగలేని ఉంటే సెపరేట్ అవ్వడం కోసం కాస్త జల్లించుకొని తీసుకున్నామనుకోండి, స్వీట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం అంతా జల్లించుకుని తీసుకోవాలి. బిస్కెట్స్ తీయగానే ఉంటాయి కాబట్టి ఇందులోకి పంచదార ఎక్కువగా పట్టదు. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా పంచదారను ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మెత్తగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని బిస్కెట్ పొడిలోకి వేసుకోవాలి. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పాల పొడి అయితే వేస్తున్నాను. ఎవ్రీడే మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన బ్రాండ్ని అయితే తీసుకోవచ్చు. ఈ స్వీట్లోకి ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో మిల్క్ పౌడర్ ఏ చిన్న కిరాణా షాప్లో అయినా మనకి ఈజీగా దొరికేస్తుంది. 10 రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి కదా, 2 ప్యాకెట్లు వేసుకున్నా సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడే స్వీట్ సరిపోయిందో లేదో కొంచెం స్వీట్ని చెక్ చేసుకుని మీకు తక్కువగా అనిపించింది అనుకోండి, కొద్దిగా పంచదారని పొడి చేసుకుని మీరు ఇందులోకి మిక్స్ చేసుకోవచ్చండి. ఇలా అంతా కలిసిలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే కాచి చల్లారబెట్టుకున్న పాలని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పాలు ఒక్కసారిగా వేసుకోకూడదు. ఈ స్వీట్లో చాలా తక్కువ పాలు పడతాయి. ఇలా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మన ఛానల్లో ఇన్స్టెంట్గా అలాగే గ్యాస్ వెలిగించకుండా చేసుకునే చాలా రకాల స్వీట్ రెసిపీస్ అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగిలిన వీడియోలను కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. ఇక్కడ పాలని ఈ స్వీట్ తయారు చేస్తున్నప్పుడు నేను కాయలేదండి, ముందుగానే కాచుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఈ స్వీట్ తయారు చేస్తున్నప్పుడు గ్యాస్ వెలిగించలేదు. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో స్వీట్ లాగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాలకోవా బెళ్ళలు ఉంటాయి కదా, అలా ఈ స్వీట్ని అయితే తయారు చేసుకుంటున్నాను. చూడడానికి అచ్చు పాలకోవాలాగా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో పాల పొడి, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ వేసాం కదా, చాలా రుచిగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా క్విక్గా 2 నిమిషాల్లో ఏదైనా స్వీట్ని కమ్మగా చేయాలి అనుకుంటే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి. నోట్లో వెన్నపూసలా కరిగిపోతుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. పాలకోవాలాగా చూస్తుంటే తినాలనిపించే స్వీట్ జ్యూసీగా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.